వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడ్డిలో బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్. కేసీఆర్ నిర్వాకం వల్ల పంటలకు సరైన ధర లభించడం లేదన్న ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. పెద్దగోపతి గ్రామంలో 16 నెలల బాలుడిపై వీధి కుక్క దాడి. ఖమ్మం ఆసుపత్రిలో బాలుడి కుటుంబాన్ని పరామర్శించిన వైరా ఎమ్మెల్యే రాములు నాయక్. ఆదిలాబాద్ జిల్లాలో భారీగా గంజాయి పట్టుకున్న పోలీసులు. 3 అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో గ్రామస్తుల ఆందోళన. బీటీపీఎస్ బూడిద చెరువు నుండి బూడిద తరలించవద్దంటూ నిరసన. డీటెయిల్స్ చూస్తే మన డబ్బులతో వాళ్లు సోకులు చేస్తున్న రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మార్చిన వ్యక్తి కేసీఆర్ అని 24 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్లో మద్యం మీద 30,000 కోట్ల ఆదాయం వస్తే 4 కోట్లున్న తెలంగాణలో 45,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడ్డిలో బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో దుబాయ్ బ్రతుకులు పోకపోగా దుబాయ్ నుంచి శవాలు వస్తున్నాయని, జైల్లో మగ్గిపోతున్నారన్నారు. కేసీఆర్ నిర్వాకం వల్ల పంటలకు సరైన ధర లభించడం లేదని, తప్పు చేశాడు కాబట్టే తేలుకుట్టిన దొంగలాగా కేసీఆర్ చప్పుడు చేయకుండా ఉంటున్నారని ఆయన అన్నారు. గుర్తు చేసిపోతున్నా, తెలంగాణ ఉద్యమం మొదలైనాడు మీ మట్టితోటే స్టార్ట్ అయినట్టున్నది. అంతేనా? ఏ ఊరు మట్టి అది? మోతే. కాబట్టి మొత్తానికి ఆశయం నెరవేరింది. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళే ఇంకొక ఆశయం పుట్టాలి. ఆ ఆశయం ఏంటంటే ఈ అబద్ధాల కోరు ప్రభుత్వాన్ని గద్దెదించాలి. మీరు సపోర్ట్ చేయరు కానీ పట్టుదల ఉంటుంది. ఎక్కువ తక్కువ మాట్లాడరు కానీ లోపల పని మాత్రం చేస్తారు. ఆ నమ్మకం ఉంది. రెండవది, ఎన్నెన్ని రకాల తెలంగాణ ఉద్యమంలో మాటలు చెప్పిండో, అసెంబ్లీ వేదిక మీద ఎన్నెన్ని మాట్లాడిండో, ఇవాళ మాలాంటి వాళ్ళు నోరు మూయించి ఎట్లా బుకాయించే అబద్ధపు మాటలు మాట్లాడిండో, అవన్నీ సెల్ ఫోన్లలో నాడేంది, మొన్నేంది, ఇవాళేంది కంపేర్ చేసి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి. అయితే వాళ్ళు పదే పదే ఒకటి అంటున్నారు ఏంటంటే, ఈ బీజేపీ వస్తే ఏమొస్తుంది, బీజేపీకి జాతరైద్దా, బీజేపీ పెన్షన్ తీసేస్తుంది, బీజేపీ తీసేస్తారు. ఒక అబద్ధ ప్రచారం మొదలు పెడతారు వాళ్ళు. అబద్ధాల పునాదుల మీదనే ఇక్కడ దాకా వచ్చిన కేసీఆర్. ఈ అబద్ధాలు నడవవు బిడ్డ అని చెప్పేటువంటి సందర్భం చెప్పే జిల్లా నిజామాబాద్ జిల్లా కాబట్టి మనం మొదలుపెట్టాం. ఎందుకంటే మీరు మొన్న 3 గంటల పాటు ఒక్కొక్కడు ఉపన్యాసం ఇచ్చుకుంటా మమ్మల్ని ఏమన్నారో కూడా మీరు చూసారు. అంతకుముందు పాప రాజేంద్రుని రానిస్తారా ఉత్కంఠగా ఎదురు చూసేది, రానియలే. మొన్నేమో రానిచ్చి కూర్చోబెట్టి 2 గంటల పాటు మాకు ఫోటోలు చూపించి జీవోలు చూపించి పాపం అనుకుంటా, ఇక్కడ ఉన్నాడు మంచిగానే ఉండే కానీ గడిపోయాక చెడిపోయానికి చెప్పుకుంటా అనేకం చెప్పాను. కానీ నేను వేసిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేదు. వాళ్ళు 4 గంటలు మాట్లాడినా, నేను 4 నిమిషాలే మాట్లాడినా. అలా 4 గంటల మాటలు, మా 4 నిమిషాల మాటలు తెలంగాణ ప్రజలలో అవి చర్చ జరిగినాయని భావిస్తున్నా. అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి మీరు జడ్జ్ చేస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. నన్ను అడుగడుగును నిలవరించాడు మీ మంత్రి. అక్కడ మైక్ బంద్ చేస్తాడు, పైన కూర్చున్నాను, ఇక్కడేమో డిస్టర్బ్ చేస్తాడు. అంటే ఎందుకంటున్నంటే కరెంటు అనగానే మొత్తం మైక్ బంద్, వడ్లు 2.5 కిలోలు తీసుకుంటానగా మైక్ బంద్. ఇవాళ మహిళలకు వాళ్ళు 4,200 కోట్ల రూపాయలు వడ్డీ లేని వాళ్ళ కింద రావాలంటే మైక్ బంద్. రైతులకు ధరణి ఒక శాపం అంటే వాళ్ళకు మైక్ బంద్.
వాళ్ళకి రైతు రుణమాఫీ చేయలేదంటే వాళ్ళకు ఒక బాధ. ఇవన్నీ మన హృదయాల్లో ఉన్నాయి. మాటలకు చేతలకు ఎట్లా పొంతన లేదో, కేసీఆర్ మాటలు కోటలు దాటితే కానీ కాళ్ళు మాత్రం తంగెళ్ళు దాటని ఆ చరిత్ర మనం కళ్ళమని చూసాం. కాబట్టి ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దగోపతి గ్రామంలో 16 నెలల బాలుడిపై కుక్క దాడి చేసింది. కుక్క కాటుతో తీవ్రంగా గాయపడ్డ బాలుడు సిద్ధార్థును ఖమ్మం ఆసుపత్రిలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శించారు. బాధిత బాలుని కుటుంబానికి ఎమ్మెల్యే రాములు నాయక్ ఆర్థిక సహాయం అందజేశారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. జిల్లాలోని ఊట్నూరు నుంచి మహారాష్ట్రలోని అమరావతికి అక్రమంగా తరలిస్తున్న 92 కిలోల గంజాయిని ఆదిలాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3 అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఊట్నూరుకు చెందిన మహమ్మద్ సద్దాం, రెహమాన్ ఖాన్, పవర్ రాజు, శ్రీకర్ గత కొన్ని రోజులుగా ఆంధ్ర, ఒడిశా ప్రాంతాల నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి మహారాష్ట్రలో అధిక ధరలకు అమ్ముతున్నారని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2 కార్లలో 4 నిందితులు 92 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా మావల వద్ద పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. దీని మీద మన జిల్లాలో చూస్తే పాత కేసులు ఎవరు పట్టుకున్న వాళ్ళంతా లేదు. రాజు మీద కేసు ఉందని చేసినారు, చూస్తున్నాం పాత కేసులు ఉన్న 8 మంది మీద కూడా. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం VTPS బూడిద చెరువు నుండి బూడిద రవాణా చేస్తున్న టిప్పర్ లారీలను అడ్డుకున్నారు స్థానికులు. బూడిద రవాణా చేయడానికి వీల్లేదంటూ స్థానికులు అడ్డం తిరిగారు. ఇష్టారాజ్యంగా రాత్రి సమయంలో బూడిద రవాణా జరుగుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బూడిద వల్ల తాము అనారోగ్యాల పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాం. ఒక నిమిషం ఉండండి వీడియో.
మీరు వచ్చి కుర్చీలో కూర్చుంటారు. పిల్లల కళ్ళు బతకడానికి ఇల్లు లేదా? ఆ మాత్రం తాగుతారంట. తాగుతానికే లేబర్కి ఇచ్చింది. అదే లేబర్కి ఇచ్చింది తాగుతారంటే మూడుతో. ఆదాయం పోయింది, వాళ్ళు బాగానే ఉంటారు. లేబర్కి ఇచ్చినందుకు తాగుతానికి ఏమో మరి మూడుతో. కళ్ళు పిల్లలందరూ సంపాదన హాస్పిటల్ పెట్టడం సరిపోతుంది మాకు. రోడ్డు కాడికి పోయినా చెవుల్లో కూడితే ముక్కుల్లో కూడితే పిల్లలు చదువుతున్నారు. మీరేం చెప్పారు? తెల్లారి మాట్లాడుతా మీరు రాలేదు, వచ్చారా? మళ్ళీ ఆపితేనే అదిగా సార్, ఆపితేనే పరిష్కారం జరుగుతుంది. ఆపినప్పుడే వస్తున్నారు ఎవరైనా. తర్వాత నీళ్ళు ఉన్నాయా, నీళ్ళు పడుతున్నారా లేదా, బళ్ళు ఎలా వెళ్తున్నాయి పరిష్కారం ఎవరికి ఇబ్బందికరంగా అయితే లేదు, లారీలు తప్ప ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేదు. మరి మమ్మల్ని స్టేషన్కి రమ్మంటారా? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శవంతమని రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నారదరెడ్డి పేర్కొన్నారు. మదనపల్లె పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన తొలి ఉద్యమకారుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని అన్నారు. ప్రతి ఒక్కరూ అటువంటి మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు వరదారెడ్డి గారి నారదరెడ్డి పెద్దరెడ్డి కుటుంబానికి అనుచరుల బృందముగా ఉన్నటువంటి మా ఫ్యామిలీ వరదారెడ్డి ఫ్యామిలీ. తర్వాత ఆంధ్ర రాష్ట్ర రెడ్డి సంఘ గౌరవాధ్యక్షులుగా ఉన్నాము. తిరుమల గ్రనేట్ అధినేతగా బిజినెస్ చేస్తాం. అయితే ఈరోజు నిజంగా కూడా చాలా దుర్దినమైనటువంటి బ్లాక్ డే. ఎందుకంటే 1847లో ఫిబ్రవరి 22వ తారీఖున ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒక ఉరికంబానికి ఎక్కిన రోజు. ఇది చాలా దౌర్భాగ్యమైన రోజు. దీనికి కారణం మన భారతీయులే, మనవారే అయినా కానీ సమాజానికి తెలియపరచడం కోసం, ఇంకా భవిష్యత్తులో కూడా ఎలా ఉండాలని చెప్పడం కోసం ఈ సమావేశం, ఈ యొక్క సంతాప సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభలో ముఖ్యంగా చెప్పదలుచుకున్నది 18వ శతాబ్దంలో మన కర్నూలు జిల్లాకు కేవలం 80 మంది పాలేగాళ్ళు ఉండేవారు. పాలేగారి వ్యవస్థ అంటే ఏదో కాపర్లు, వ్యవసాయదారులు కూలీలు కాదు, జమీందారులు. ఆనాటికే జమీందారులు పాలేగారులు అనేవారు. వీళ్ళ ద్వారా చిస్తు కలెక్షన్ చేసేవారు. ఎందుకంటే జమీందారులు వాళ్ళు ఈ భూమిని నాది అనేది బ్రిటిష్ వారి యొక్క దౌర్భాగ్యంతో వాళ్ళు చేసేటువంటి దుశ్చర్యలకు శిస్తు కట్టేవాళ్ళు. పాలేగాళ్ళు వ్యవస్థ నడిచేటప్పుడు
ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు టోల్గేట్ వద్ద 74 లక్షల విలువ చేసే అక్రమ గంజాయిని పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీ నుంచి తమిళనాడు రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న 735 కిలోల గంజాయిని కలపర్రు టోల్గేట్ వద్ద వాహన తనిఖీల్లో పట్టుబడినట్లు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. ఈ ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకుని గంజాయి తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. అక్రమ గంజాయి ముఠాకి చెందిన మరికొంతమంది కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. నిన్న సాయంత్రం ఇన్ఫర్మేషన్ మీద మన దగ్గరే కల్పకల్లు టోల్ ప్లాజా దగ్గరే ఎస్ఐ గారి ద్వారా ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది. ఇది ఐచర్ వెహికల్. ఈ వెహికల్ చెక్ చేస్తే ఇందులో 735 కేజీ 735 కేజీ గాంజా దొరికింది. ఈ వెహికల్తో ఉన్న ఒక ముద్దాయి బాలకృష్ణ, ఇతను ఇక్కడ నుంచి చెన్నై నుంచి వచ్చారు. అతను రెడ్ హిల్స్ చెన్నై నుంచి వచ్చారా, అటు నుంచి ఒక పర్సన్తో పాటు వచ్చారు, శివ పర్సన్తో పాటు వచ్చారా. వీళ్ళిద్దరు పోయి నర్సీపట్నం లోపల అక్కడ ఒక పర్సన్ సన్నేశ్వరరావుతో బండి అప్ చెప్పి వాళ్ళ ద్వారా బండిలో గాంజా లోడ్ చేయడం జరిగింది. మళ్ళీ ఎంత గాంజా పట్టుకొని చెన్నైకి వెళ్తున్నారా. చెన్నైలో కూడా ఈ శివ గారికి కొంచెం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంది, అక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు గాంజాకి. సో ఇంతకుముందు కూడా ఇతని మీద కేసెస్ ఉన్నాయి. చెన్నైలో కేసు ఉంది, అదేవిధంగా మన దగ్గర ఏరవంచి పిఎస్లో కేసు ఉంది ఇతను బాలకృష్ణ మీద. అదేవిధంగా శివ మీద కూడా పాత కేసెస్ ఉన్నాయి. సో ఈ యాజ్ ఆఫ్ నా ఒక అక్యూజ్ అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా అన్ని అక్యూజ్ గురించి క్లూస్ ఉన్నాయి. ఫర్దర్ మన టీం పంపించి వాళ్ళకి అరెస్ట్ చేస్తాము. చెన్నై పోలీస్ శాంతి కూడా అరెస్ట్ చేస్తాము. టోటల్ 74 lakhs వర్త్ గాంజా సీజ్ చేయడం జరిగింది. దగ్గరే ఈ మేజర్లీ కల్పరు టోల్ ప్లాజా, అదేవిధంగా జీలుగుమిల్లి దగ్గర టోల్ ప్లాజా. ఇది కాక వచ్చిన వెహికల్కి సర్ప్రైజ్ చెక్ చేస్తూ ఉంటాము మనము. వారంలో 2-3 సార్లు సర్ప్రైజ్ చెకింగ్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ వస్తే దీని మీద కూడా చెక్ చేస్తాము. కొన్నిసారి వెహికల్ డ్రైవర్ బిహేవియర్, అదేవిధంగా వెహికల్ నెంబర్ ప్లేట్ ఆర్ఎస్ అవుట్ సైడ్ వెహికల్ చూసుకొని మనము సడన్గా ఆపుతూ ఉంటాము. దీని మీద మనకి లోపల చెకింగ్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా విదిన్ డిస్ట్రిక్ట్ ఆల్సో మనకి ఇంతకుముందు ఉన్న టౌన్స్లో కూడా మనకి టీమ్స్ తిరుగుతూ ఉంటాయి. ఎస్సీబీ వాళ్ళు కూడా తిరుగుతున్నారా. లోకల్ కన్జంప్షన్ ఏదైనా ఉంటే దీనికోసం కూడా ప్రత్యేక చర్య తీసుకోవడం జరిగింది. లాస్ట్ 2 monthsలో కూడా మనం 4 పెద్ద ఇన్స్టిట్యూట్స్లో కూడా మీటింగ్ పెట్టాము రిగార్డింగ్ ఇన్స్టిట్యూషన్లో ఇట్లాంటి గాంజా కన్జంప్షన్ చేయకూడదు. ఎస్సీబీ ద్వారా కూడా 14500 ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆ నెంబర్కి ఎవరైనా కాల్ చేసుకుని ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఈ నెంబర్ గురించి మనం మొత్తం జిల్లాలోనే ఈ జిల్లాలో టోటల్ మనము ఇంతకుముందు 200+ హోర్డింగ్స్ పెట్టడం జరిగింది. ప్రతి స్కూల్ ప్రతి కాలేజీలో కూడా ఈ హోర్డింగ్ పెట్టడం జరిగింది. గుంటూరు జిల్లా తెనాలిలో నూతనంగా ఏర్పాటైన ఫోక్సో కోర్టును హైకోర్టు జడ్జి దుర్గాప్రసాదరావు, జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ బాలికలపై జరిగే లైంగిక వేధింపులు, దాడులకు సంబంధించిన కేసులలో ఈ కోర్టు ద్వారా న్యాయం పొందవచ్చని చెప్పారు. ప్రభుత్వాలు బాలికల సంరక్షణ కోసం చేస్తున్న చట్టాలను వినియోగించుకుని బాలికలు స్వేచ్ఛా జీవితాన్ని గడపాలని కోరుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు జడ్జీలు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు, మందలపు వేణుగోపాలరావు, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు, అధికారులు థ్యాంక్ యూ సార్. తీర్పులు తండ్రి ప్రజలకు మేలుకరంగా దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయండి. క్షేమకరమైన జనాలు Please come on to the dais and get on the chairs, sir. I request CP to felicitate the honorable judges of Honorable High Court. We take Sri M. Venugopal Rao garu. ఈరోజు మన తెనాలి కోర్టు ప్రాంగణంలో అలాగే ఇతర న్యాయమూర్తులకు, మన అడ్వకేట్స్కి, పాత్రికేయులకు, పోలీసు వారికి
ఈ పోక్సో నేరాలని ఈరోజు ఇనాగ్రేషన్ చేసినటువంటి కోర్టులో విచారణ జరుగుతాయి. ప్రస్తుతం నాకు జిల్లా జడ్జి గారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం 200 పైచిలకు కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటిని సత్వరంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం కలిగించే ప్రక్రియలో ముఖ్య భూమిక న్యాయమూర్తులతో పాటు న్యాయవాదులు కూడా పోషించవలసిన అవసరం ఉంది. కాబట్టే ఈ సభాముఖంగా నేను వారందరినీ ప్రార్థించేది ఒకటే, ఈ కేసులు త్వరితగా విచారణ జరిపే క్రమంలో మీ అందరి సహకారం మాకు అందించాలని, ఆ కేసు విచారణ చేసే న్యాయమూర్తి ఆవిడ కూడా లేడీ జడ్జి అవ్వడం ఒక యాదృచ్ఛికం. అంచేత న్యాయమూర్తి గారికి మీ సహకారాన్ని అందించి ఈ పోక్సో కేసుల తాలూకా విచారణ త్వరితగతిలో అయ్యేటట్టుగా మీ వంతు మీరు కృషి చేయాలని, అప్పుడే ఈ కోర్టు నెలకొల్పినటువంటి ముఖ్య ఉద్దేశం కూడా నెరవేరుతుందని చెబుతూ, మీ బార్ ప్రెసిడెంట్ గారు విన్నవించిన విషయాన్ని కూడా నేను పరిగణలోకి తీసుకొని సాధ్యమైనంత వరకు త్వరలో మీ కోరిక నెరవేర్చడానికి నా వంతు కృషి నేను చేస్తానని చెబుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మీ అందరికీ మా అందరి తరఫున, మా న్యాయమూర్తులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, కాకినాడ జిల్లా పెదపూడి మండలం కైకవోలు సెంటర్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. గొల్లల మామిడాకుకు చెందినటువంటి గమ్యం పాఠశాల బస్సు చెట్టును ఢీకొట్టింది. పెదపూడి నుండి 40 మంది విద్యార్థులతో గొల్లల మామిడాకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో 5 విద్యార్థులు గాయపడ్డారు. లైసెన్స్ లేని డ్రైవర్ అతివేగంగా బస్సును నడపడం వల్ల ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెప్తున్నారు. గాయాల పాలైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అటు స్కూల్ యాజమాన్యం, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. లైసెన్స్ కలిగిన సీనియర్ డ్రైవర్ను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు సూచించారు. ఏం తెలియలేదు మరి, అంతలా వెళ్ళిపోయాడు అంటే లేదండి, ఏం లేదు. హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం డివిజన్ నందనవనం ఎక్స్ రోడ్డులో శివాజీ జయంతి రోజున బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి తరలివచ్చిన బీజేపీ నాయకులను మీర్పేట్ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు ఎందుకు ఆపినారు చెప్పాలి, రీజన్ చెప్పు ఫస్ట్. రీజన్ చెప్పు ఫస్ట్. మీ సార్ ఎందుకు మాట రీజన్ చెప్పాలి, ఆపేటప్పుడు రీజన్ తెలవాలి నీకు.
తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై జరిగిన దాడులకు నిరసనగా కృష్ణా జిల్లా పామరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు పామరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వర్ల కుమార్ రాజా ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే వంశీ ఈ విధమైనటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడ్డారని, పార్టీ కార్యాలయంను ధ్వంసం చేయడం, కార్లు తగలబెట్టడం వైసీపీ పాలకుల దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్నటువంటి ప్రజాదరణను చూసి ఓర్వలేక ఇటువంటి దాడులకు తెగబడ్డారని, మీ దాడులకు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భయపడరని, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. నమస్కారం అండి. ఈరోజు మనం క్యాండిల్ ర్యాలీ ఎందుకు చేసుకుంటామండి? క్యాండిల్ ర్యాలీ ఏదైనా విషాద సంఘటన జరిగినప్పుడు, ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ఈ క్యాండిల్ ర్యాలీని తెలియజేసి వాళ్ళకి నివాళులు అర్పించడానికి చేసుకుంటాం. కానీ ఈ రోజు మనం ఎందుకు నిరసన తయారు చేసుకుంటున్నాము అంటే, నిన్న టీడీపీ నాయకుల మీద, టీడీపీ కార్యకర్తల మీద అన్యాయంగా వైసీపీ గూండాలు అనబడే వాళ్ళు అందరూ కూడా, నాయకులే కాదు గూండాలు, కొమ్ము కాసే పోలీసులు, వైసీపీ గుండాలకి కొమ్ము కాసే పోలీసు వ్యవస్థ, వీళ్ళందరూ కూడా కలిసి మూకుమ్మడిగా టీడీపీ గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి చేసి నాయకుల్ని గాయపరిచి, వాహనాలను తగలబెట్టి, మహిళా కార్యకర్తల్ని నెట్టివేసి, వాళ్ళని అన్యాయంగా అరెస్టులు చేసి, రాత్రంతా ఒక చోట కాకుండా రోడ్లెమ్మట తిప్పుతూ ఇంత అమానుషమైన కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒక సైకో సీఎం పాలనలో మనం ఉన్నాము. పోలీసు వ్యవస్థ లేకుండా, పోలీసు అండ లేకుండా ఏ వైసీపీ నాయకుడైనా బయటికి రాగలడా? ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. మేమందరం కూడా ధైర్యంగా మా టీడీపీ నాయకులు కానీ, మా బాబు గారు కానీ, మా లోకేష్ గారు కానీ, మా నాయకులు కానీ, అందరూ కార్యకర్తలు అందరూ ఎవరి అండలు, ఎవరి సెక్యూరిటీ లేకుండా మేము బయట యథేచ్ఛగా ప్రజల్లో తిరగగలం. కానీ వైసీపీ నాయకులు ఎవరైనా సరే పరదాలు, మీ నాయకుడే పరదాల చాటును తిరిగి దొంగ బతుకుతున్నాడు మీ సీఎం. అలాంటి సీఎం చాటును ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కార్యకర్తలు కానీ మీరందరూ కూడా పోలీసుల వలయంలో, పోలీసుల రక్షణలో వాళ్ళ చేతికి దాక్కుని దాడులు చేస్తూ మమ్మల్ని అమానుషంగా గాయపరుస్తూ, మీరు బతికే బతుకు ఒక బతుకా మీది? మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం. మీరు నిన్న చేసిన దాడులన్నీ న్యాయమా? న్యాయమైన పద్ధతిలోనే మీరు నిజంగా బాధ కలిగే ఈ దాడులు చేశారా? వంశీ గారు, మీరు మీ కారుకి నల్లద్దాలు తీసేసి వైట్ గ్లాసెస్ పెట్టుకొని తిరగండి, దమ్ముంటే చూద్దాం. నల్ల గ్లాసుల చాటున ఒక 4 స్కార్పియోలు పెట్టుకొని, నల్లద్దాలు పెట్టుకొని తిరిగి నువ్వొక ఎమ్మెల్యే, నీదొక పార్టీ, నీదొక బతుకు, నువ్వు మళ్ళీ మా కార్యకర్తల్ని దాడి చేయడము, మా ఆఫీసుల్ని ధ్వంసం చేయడము, మా నాయకుల్ని మాట్లాడడము నాని మీరే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడ్డిలో బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్. కేసీఆర్ నిర్వాకం వల్ల పంటలకు సరైన ధర లభించడం లేదన్న ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. పెద్దగోపది గ్రామంలో 16 నెలల బాలుడిపై వీధి కుక్క దాడి. ఖమ్మం ఆసుపత్రిలో బాలుడి కుటుంబాన్ని పరామర్శించిన వైరా ఎమ్మెల్యే రాములు నాయక్. ఆదిలాబాద్ జిల్లాలో భారీగా గంజాయి పట్టుకున్న పోలీసులు. 3 అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో గ్రామస్తుల ఆందోళన. బీటీపీఎస్ బూడిద చెరువు నుండి బూడిద తరలించవద్దంటూ నిరసన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.